యోహాను పత్రిక 11వ అధ్యాయం 5వ వాక్యం. యేసు మార్తను ఆమె సహోదరిని లాజరును ప్రేమించేను. ఆమేన్, హల్లెలూయా. యేసు మార్తను, మరియాను, లాజరును ప్రేమించేను. ఎందు నిమిత్తం ప్రేమించేను? వాళ్ళు యేసు ప్రభుని నమ్మకముగా సేవ చేసి ఉన్నారు కాబట్టి యేసు వాళ్ళను ప్రేమించి ఉన్నాడంట. యేసు మనల్ని ప్రేమించాలంటే మనలో ఉన్న నమ్మకాన్ని చూసి, మన పరిచర్యను చూసి యేసు ప్రభు మనల్ని ప్రేమిస్తాడంట. ప్రేమించినప్పుడు మనలో జరిగిపోయే కార్యం ఏ విధంగా దేవుడు చేస్తాడంటే, మార్త, మరియా, లాజరు ఈ ముగ్గురిని దేవుడు వాళ్ళ ఇంట్లో వెళ్ళి సువార్త ప్రకటించుచున్నప్పుడు దేవుణ్ణి వాళ్ళు పరిచర్య చేసేవాళ్ళంట. ఆమేన్, హల్లెలూయా. ఏం చేసేది? పరిచర్య చేసేవాళ్ళంట. వాళ్ళు ముగ్గురు ఉన్నావా, దేవుడు వెళ్ళి వాళ్ళకు పరిచర్య సువార్త అందిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు నమ్మకంగా దేవుణ్ణి ప్రేమించి పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు దేవుణ్ణి ప్రేమ ఆ ముగ్గురు పొందుకొని ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజున మనం దేవుని ప్రేమ పొందుకొని ఉన్నామా? దేవుడు మనతో మాట్లాడుతున్నావు. ఎవరిని ప్రేమ పొందుకొని ఉన్నావు? దేవుని ప్రేమ, మనుషుని ప్రేమ. దేవుని ప్రేమ పొందిన వారి పట్ల దేవుడు చేసే అద్భుతమైన కార్యం ఏమిటో మనం చూస్తాం. ఆమేన్, హల్లెలూయా. యేసు ఇంకా కిందికి వస్తే, మార్త యేసుతో, ప్రభువా, నీవిక్కడికి ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండునట్లు ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించును. ఆమేన్, హల్లెలూయా. ఏమంటుంది ఆమె? నా సహోదరుడు లాజరు చనిపోయిన తర్వాత యేసు ప్రభు వస్తుంటే యేసు ప్రభుని మార్త అంటుండు, ప్రభువా, నువ్వు ఇక్కడికి అంటే మాతో నువ్వు ఉంటే నా సహోదరుని ఇట్లా జరిగేది కాదు. ఏం జరిగేది కాదు? మరణం. యేసు ప్రభు లేని సమయంలో లాజర్కి రోగం వచ్చి ఆయన రోగంలో పడకలో ఉన్నప్పుడు యేసు ప్రభుకు వర్తమానం పంపించి ఉన్నారంట. ఏమని పంపించిన? యేసు ప్రభు ఆయన లాజరు మరణానికి గురి అయి ఉన్నాడు, రోగంలో ఉన్నాడంటే నువ్వు త్వరగా రావచ్చు అంటే వేరే పట్టణానికి ఉన్నాడు. దేవుడు అద్భుతంగా దేవుడు ఏం చెప్పిందంటే, ఇది లాజరు చనిపోయేను మీరు నమ్మునట్లు నేనిక్కడ ఉండలేదనని మీ నిమిత్తము సంతోషించుచున్నాను. అయినను అతని యొద్దకు మనము వెళ్ళుదాము రండి. ఎప్పుడు అన్నాడు? చనిపోక ముందు వర్తమానం వచ్చింది, అప్పుడు దేవుడు వెళ్ళలేదు. చనిపోయిన తర్వాత పద ఇప్పుడు మనం వెళ్దాం. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు అన్నాడు యేసు ప్రభు ఈ మాట అంటే, చనిపోక ముందే వెళ్ళి దేవుడు ప్రార్థన చేసి ఆయన స్వస్థ పొందుతాడు. కానీ యేసు ప్రభు ఈ మరణం దేవుని తండ్రికి మహిమ గురించి మరణం ఉన్నది అని ఆయన ఆత్మలో గ్రహించి ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభుకు తెలిసి ఉన్నది, లాజరు మరణించడం నా తండ్రి మహిమపరచడానికి ఉన్నది. ఈ మరణానికి బట్టి నేను ఇప్పుడు ఆయన బ్రతికి ఉన్నప్పుడు నేను వెళ్ళను, మరణించిన తర్వాత వెళ్తాను. ఎందుకంటే అక్కడ నా తండ్రి మహిమపరచబడాలని ఉంది అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. తర్వాత చనిపోయిన తర్వాత శిష్యులతో యేసు ప్రభు అంటున్నాడు, పద మనం వెళ్దాం, నా సహోదరుడు లాజరు చనిపోయిండు కదా, మనం వెళ్దాం. 4 రోజుల తర్వాత అక్కడ వెళ్ళి మార్తకు వినపడగానే మార్త పరిగెత్తుకొని వెళ్ళి, ప్రభువా, నీవు ఇక్కడ ఉంటే నా సహోదరుడు బ్రతుకుతుండే అని చెప్పగానే యేసు ప్రభు, నువ్వు నమ్మితే దేవుని మహిమ చూస్తాం అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఏమని అన్నాడు? లాజరు వాళ్ళ అక్కను సహోదరిని దేవుడు చనిపోయిన తర్వాత అంటున్న మాట ఏంటంటే, నువ్వు నమ్మితే దేవుని మహిమ ఇప్పుడు కూడా నువ్వు చూస్తావు అంటున్నావు. ఆమేన్, హల్లెలూయా. అంతా అయిపోయింది, నా స్థితి అంతా అయిపోయింది, ఇంకా నా దగ్గర మిగిలింది ఏమీ లేదు. నా సహోదరుడు మరణించి ఉన్నాడు, ఆయనకు పాతి పెట్టేసినాం, 4 రోజులు అయిపోయింది అని.
ఆమేన్ హల్లెలూయా. అక్కడ యేసు ప్రభు ఏమంటారంటే నువ్వు నమ్మితే చాలు అంటుంది. ఆమేన్ హల్లెలూయా. అంత అయిపోయిందని అనుకుంటున్నావు, కానీ నేను అంటున్నా నువ్వు నమ్మితే చాలు, అయిపోయిన దానికి నేను తిరిగి రప్పిస్తా అంటున్నావు. ఆమేన్ హల్లెలూయా. ఏం చెప్తున్నాయన? అన్ని అయిపోయింది అని అనుకుంటున్నావు, కానీ నేను మరలా ఆ సమయాన్ని తిరిగి నేను రప్పిస్తా అంటూ. ఆమేన్ హల్లెలూయా. నీ జీవితంలో కోల్పోయినవి అన్నీ అయిపోయింది, నా గతి, నా స్థితి, నేను అన్ని పోగొట్టుకున్నా, ఇంకా నా బ్రతుకు శూన్యం అని అనుకున్నప్పుడు ప్రభు అంటుండు, సహోదరి, నా కుమార్తె, నా కుమారుడా, విశ్వాసం మాత్రం ఉంచు. నువ్వు నమ్మితే దేవుని మహిమ చూస్తావు. దేవుని మహిమ చూడడానికి మనలో ఏం కావాలి? విశ్వాసం, నమ్మిక. నువ్వు నమ్మితే మాత్రము చాలు అని అంటే, అక్కడ మార్త అనుకున్నాడంట పునరుత్థానమున లేస్తాడులే నా సహోదరుడు. ఆమేన్ హల్లెలూయా. ఎప్పుడు? ఎట్లా కూడా దేవుడు పునరుత్థానం గురించి చెప్తున్నాడు కదా, అప్పుడు లేస్తాడు కదా, దాన్ని గ్రహించి నేను నమ్ముతున్నాను ప్రభు అన్నదంట. అంటే ఇప్పుడు లేస్తాడని కాదు, పునరుత్థానములో నా సహోదరుడు లేస్తాడని నేను నమ్ముతున్నాను ప్రభు అన్నాడు. దేవుడు అన్నాడు, పద నాకు తీసుకువెళ్ళు, ఎక్కడ దానికి పాతి పెట్టి ఉన్నారు, సమాధి ఎక్కడ ఉన్నది, ఆయన సమాధి దగ్గర నన్ను తీసుకువెళ్ళు అని అంటే తీసుకొని మార్త మరియా తీసుకువెళ్తే యూదులు అక్కడ ఇప్పుడు ఈయన ఏం చేస్తాడో చూద్దాం. నీ జీవితంలో ఒక కార్యం జరగాలని నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ శత్రువులు నిన్ను చూస్తూ ఉంటాడు. ఇప్పుడు ఎట్లా ఎలా తప్పించుకుంటుంది, ఇప్పుడు ఈయన ఏం చేస్తాడు, ఈయన దేవుడు ఈమె జీవితంలో ఏం చేస్తాడు. నీ జీవితంలో ఒక కార్యం జరగాలని నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ శత్రువులు నిన్ను చూస్తూ ఉంటాడు. ఇప్పుడు ఎట్లా ఎలా తప్పించుకుంటుంది, ఇప్పుడు ఈయన ఏం చేస్తాడు, ఈయన దేవుడు ఈమె జీవితంలో ఏం చేస్తాడు. ఇంతగా దేవుడు 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 అని వీళ్ళు కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నాడు కదా, ఇప్పుడు వీళ్ళ భవిష్యత్తం ఏమైతుంది, వీళ్ళ జీవితం ఏమైతుందని నీ శత్రువులు చుట్టూ నిన్ను చూస్తూ ఉంటాడంట. అక్కడ యూదులు చూస్తున్నాడు. ఇప్పుడు యేసు ప్రభు వీళ్ళ జీవితంలో ఏం చూస్తామని తమాషా చూసే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎవరు ఏం చూస్తారు? తమాషా చూస్తారు. ఇంతగా చేస్తున్న ఈమె ఇప్పుడు జరుగుతలేదు, కార్యం జరుగుతలేదు, ఈమె అనుకున్నది ఏది జరుగుతలేదు. ఎందుకంటే వాళ్ళు నిన్ను హేళన చేయడానికి, అవమానపరచడానికి వాళ్ళు వేచి ఉన్నారు. అప్పుడు దేవుడు అంటుండే ఒకే మాట అంటుండే, శత్రువు ఉండని, ఎవరుండని, నువ్వు చుట్టుపక్కల ఎన్ని ఆటంకాలు ఉండని, నువ్వు నమ్మితే మాత్రం దేవుని మహిమ చూస్తావు అంట. ఆమేన్ హల్లెలూయా. దేవుడు ఒకే ఎవరిని అడిగిండు? ఎందుకంటే నేను మిమ్మల్ని ప్రేమించుచున్నాను. ఆమేన్ హల్లెలూయా. మార్తా మరియా లాజరును దేవుడు వాళ్ళ గురించి యేసు ప్రభు కన్నీరు విడిచాడంట. ఎన్ని గురించి దేవుడు కన్నీరు విడవాలంటే నువ్వు అంతగా దేవుని ప్రేమించాలి. ఆమేన్ హల్లెలూయా. మనం అనుకుంటాం మన జీవితంలో నేను ఇంతగా కన్నీరు విడుచుచున్నాను, నన్ను ఎవరు చూస్తలేరు, నేను ఎంత బాధపడుతున్నాను, నేను ఎవరు గ్రహించడం వల్ల లేరు, నా దిక్కున ఎవ్వరు లేరు, నేను ఒంటరిగా ఉన్నాను, నేను దీన స్థితిలో ఉన్నాను, నేను వేదనలో ఉన్నాను, బాధలలో ఉన్నాను, నన్ను పట్టించుకునే వాళ్ళు ఎవ్వరు లేరు అని మన మనసులో అనుకొని ఏడుస్తున్నప్పుడు ఆ కన్నీరు అంతా యేసు ప్రభు చూసి నువ్వు బైబిల్ పట్టుకొని దేవుణ్ణి ఎదురుగా పెట్టుకొని ప్రభుని తలంచుకుంటూ ఏడుస్తే ప్రభు మన ఎదుట కూర్చొని అయినా కూడా మన గురించి ఏడుస్తూ ఉంటాడంట. ఆమేన్ హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, ఏడవటం నీ ఒక్కామె కాదు, నీతో పాటు నేను కూడా ఏడుస్తున్నాను. ఆమేన్ హల్లెలూయా. మన హృదయంలో నువ్వు మూలుగుతున్న ఆత్మ, నా ఆత్మ మూలుగుతున్నది. నువ్వు మూలుగుతున్నావు, కానీ నీతో పాటు నేను కూడా మూలుగుతున్నాను. సమయం కోసం వేచున్నాను. సమయం కదా, తండ్రి చిత్తము ఎప్పుడు జరగనే ఉన్నది, అప్పుడే జరుగుతుంది. 2 రోజుల ముందు నేను ఎందుకు రాలేదా అంటే అప్పుడు నా తండ్రి నాకు సెలవు ఇవ్వలేదు కాబట్టి నేను రాలేకపోయాను. కానీ ఇప్పుడు నాకు సెలవు వచ్చింది, వెళ్ళు, నన్ను మహిమపరచుము. ఆమేన్ హల్లెలూయా. నా తండ్రి నాకు అధికారం ఇచ్చి ఉన్నాడు, భూమి మీద నన్ను మహిమపరచడానికి నేను నిన్ను పంపించి ఉన్నాను. లాజరును లేపి మహిమ పొందుకో, దేవుని నామాన్ని మహిమపరచుము, నిన్ను ప్రేమించిన కుటుంబాన్ని సంతోషాన్ని కలిగించుము అని తండ్రి కుమారుని అధికారం ఇచ్చి ఉన్నాడంట.
आमीन, हालेलुया। परिशुद्धात्मा भगवान अपना पक्ष में भी कार्य कराना वास्ते सु बोलूगा तू रोंकर तारा सामने मैं भी रोंकर से तो तू रोंकर जब किना याद करूंगा तारा आया बाना याद करूंगा, भाई बहनों ना याद करूंगा या मना याद करूंगा। तो अपने आया बाना याद करें रोया तो आया बात तक क्यों कौन जाए, भाई बहनों ने देखी याद करें रोया तो भाई बहनों तक कौन जाओ। परम पिता ना येसु प्रभु ने याद करी रोया जदे इनी आत्मा अपना में रह जदे यो आत्मा अपने मूलगु न सीधा अपना आंसू नलिन तंत्री कलिन जातो। आमीन, हालेलुया। तारा एक एक आंसू में भगवान तारा खेड़े भागीदारी सा। तू अकेले कौन रोंगा, तू अकेले तू प्रयास कौन करूंगा, तू अकेले सिलवा कौन मोसूगा। भगवान सुबह का तारा हर एक कदम कदम में मैं भी कदम कदम मलाई चालू को तुने कितकत घनता देनु, तुने कतकत विడుదల देनु, तुने केदे केदे संतोषम करनु बोले मैं भी भगवान तंत्री की विज्ञापन करूंगो। थोड़ा थोड़ा आतंक आले आम छे थोड़ा आतंक है तारा कंदीजा, थोड़ा आतंक है आकाश मंदु संचरिंచున दुरात्म समूह द्वारा उन्नది। आकाश पर फरू कर दे वायुవులో ना द्वारा भी अपनो आतंक है हुआ। तारी प्रार्थना भगवान का ना जावा सड़को तुना आतंक होतु रहो। तो भगवान सुबह का मालो तू ना मन तारा में मारू प्यार जुड़िंचा, मारा में तारू प्यार, तू मन प्यार कर मैं तू ना प्यार करू या प्यार अपनो तंद्री ना सामने हो कर। आमीन, हालेलुया। भगवान नो प्यार में अतरी शक्ति छ, अतरो पावरफुल छ कि अमेरिका में रहवा दा, हिंदुस्तान में किया भी रहवा दा, यो प्यार यो व्यक्ति थी भगवान अपनो न जोड़ी लागी दे। आमीन, हालेलुया। यो प्यार यो आत्मा ऐक्य परचु आत्मा इतने दूर में छ तो वहां छ या प्यार अगर तारा में छ तो प्यार भगवान नो प्यार छ तो यो प्यार तुम न सहवास में लिन छाला, या प्यार तू न परलोक में लिन जावत, या प्यार तू न पाताला लोक में बंधाई कोन रहा दे तुन విడుదల कराना से भगवान सुबह का मालूम अन्निटिलो శ్రేష్టమైనది ప్రేమ, దాన్ని గట్టిగా పట్టుకొని ఉండుడి వాళ్ళు। आमीन, हालेलुया। पूराओं में पावरफुल प्यार छ। మీరు ఒకరిని ఒకరి ప్రేమించిన ఎడల నా యందు మీరు నిలిచి ఉంటారు, నీ యందు నేను నిలిచి ఉంటాను। आमीन, हालेलुया। तुम्हें एक न एक प्यार करो तो तारा का मैं उभो रहूं, मारा का तू उभो रहो। प्यार येसु प्रभु खेचाय न तारा का उभो रहो, यो प्यार अपने खेचाय न येसु प्रभु को उभो रही। हमें कठिन काही भी कौन सा तुला काही भी मुसीबत कौन सा नहीं, मैं सु बोलू को तारी गत तू सामने वाला ना प्यार कर। याद आज्ञा हमारा तंद्री हमारा दीन मोकले ये आज्ञा याद छ, ये आज्ञा में पूरू करो, मरा दम तक करो, मारी ताकत